రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుతీరిన అనంతరం సూపర్ 6 పథకాల అమలుకు చిక్కోలు జిల్లా వేదిక అవుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందులో భాగంగానే తొలిసారి చిక్కోలు జిల్లాకు విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చాపురం నియోజకవర్గం వేదిక దీపం 2 4 ఉచిత సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ప్రస్తుతం మాత్రం వేట నిషేధాజ్ఞ వృత్తికి సంబంధించినటువంటి మత్స్యకారులకు ఇచ్చినటువంటి పరిహారానికి ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం ఈరోజు వేదిక కానుంది. రేపు ఆయన పర్యటన బుడగట్లపాలెంలో కొనసాగుతుంది. దీనికి సంబంధించినంత వరకు ఏర్పాట్లు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయి. బుడగట్లపాలెం తీరంలో ఈ పర్యటనకు మాత్రం మొత్తం కార్యక్రమం అంతా కూడాను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం 11 గంటల 55 నిమిషాలకు మనం కనిపిస్తున్నటువంటి ఏదైతే ఈ హెలిప్యాడ్ ఉందో హెలిప్యాడ్ దగ్గర చేరుకుంటారు. 11:55 నిమిషాల నుండి 5 గంటల వరకు అంటే సుమారు 5 గంటల పాటు ఆయన పర్యటన మాత్రం ఇదే ప్రదేశంలో కొనసాగే పరిస్థితి. ఆయన హెలిప్యాడ్ దిగిన తర్వాత ఆయన బస్ చేసినటువంటి ఆ ప్రదేశంలో ఆవాసం ఉంటారు. అక్కడ నుండి మనం రైట్ సైడ్ చూస్తున్నాం. ఇక్కడ మాత్రం టీడీపీ కార్యకర్తలకు సంబంధించినటువంటి సమావేశం కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి టెంట్ ఇది. దీని తర్వాత మొదటగా మాత్రం మత్స్యకారులతో ఇంటరాక్ట్ అవుతారు. గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఈ టెంట్ వద్ద మాత్రం మత్స్యకారులతో ఇంటరాక్ట్ అవుతారు. ఏదైతే వేట నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న నేపథ్యంలో వారికి ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయలు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు వారికి మాత్రం ఆ పరిహారం అందజేస్తారు. అనంతరం మాత్రం గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం దర్శించుకుంటారు. దర్శించుకున్న అనంతరం మాత్రం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు జిల్లా యంత్రాంగం మాత్రం ప్రతిష్టాత్మకంగానే చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తున్నారో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవైతున్నాయో ఏర్పాట్లు ఎక్కడ కూడాను భద్రతా లోపాలు కానీ అదేవిధంగా ఎవరు ఇక్కడికి వచ్చినా కూడాను సభావేదికకి వచ్చి తిరిగి వెళ్లేందుకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మాత్రం వారం రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటన ఖరారు అయిన తర్వాత మాత్రం పోలీసులు మాత్రం ఈ ప్రదేశంలో మొత్తంగా చూస్తే కనుక భద్రత మాత్రం కట్టుదిట్టం చేశారు. మొత్తం ఈ రీజన్కి సంబంధించినంత వరకు 1700 మంది పోలీసులు ఈ తీర ప్రాంతంలో ఉన్న గ్రామంతో పాటు అటు హైవే నుండి ఇక్కడ వరకు వచ్చే ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం దానికి సంబంధించిన క్యాన్వై కూడాను అంటే ఆయన దిగిన తర్వాత హెలిప్యాడ్ దిగిన తర్వాత ఆయన బస్ చేసినటువంటి ప్రదేశం నుండి నేరుగా మత్స్యకారు భరోసా ఏదైతే అందజేసేందుకు అక్కడ వెళ్ళడం జరుగుతుందో అనంతరం మాత్రం ఇదంతా క్యాన్వై వాటికి సంబంధించిన అంటే ఎక్కడ కూడా రోడ్డు మార్గం అయితే లేదు కానీ 2 ప్రదేశాలు అయితే మాత్రం ఇక్కడ స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే దేవాలయానికి వెళ్ళేందుకు మాత్రం క్యాన్వై ఆవశ్యకత ఉంటుంది. అదేవిధంగా మత్స్యకారు భరోసా ఇచ్చినటువంటి ప్రదేశానికి కూడా క్యాన్వై ఆవశ్యకత ఉంటుంది. ఈ 2 పరిణామాల నేపథ్యంలో కేవలం ఈ ప్రాంగణంలోనే 5 గంటల పాటు ఆయన పర్యటన మాత్రం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ముఖ్యమంత్రి రాక కోసం చేస్తున్నటువంటి ఏర్పాట్లు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయి. ఈసారి సూపర్ 6లో భాగంగా మత్స్యకారులు ఇవ్వాల్సిన పరిహారం విషయంలో మాత్రం ఇక్కడ నుండి ఈ పథకం ప్రారంభించడం, గతంలో వచ్చినప్పుడు దీపం 2 పథకం ప్రారంభించడం, సూపర్ 6 పథకాల అమలుకు మాత్రం చిక్కోలు జిల్లా వేదిక అవుతుంది. ఇప్పటికే 4 హామీలు నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి ఈసారి మాత్రం 2వ హామీని నెరవేర్చడానికి శ్రీకాకుళం జిల్లా ఈ బుడగట్లపాలెం వేదిక చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఈసారి మాత్రం ఏదైతే వేట నిషేధ భృతి ఉందో అది మాత్రం 258 కోట్ల రూపాయలు ఈరోజు వారికి అందజేస్తారు. 61 రోజుల పాటు వేట నిషేధాజ్ఞలు ఉన్న నేపథ్యంలో ఆ కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టిని కల్పించేందుకు వారికి ఎటువంటి అంటే ఆకలి మంటలు లేకుండా ఉండేందుకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 10,000 కాకుండా ఈసారి 10,000 రూపాయలు పెంచి 20,000 రూపాయలు ఇచ్చిన హామీని మాత్రం నెరవేర్చేందుకు వారు ఇచ్చినటువంటి మాటను మాత్రం కట్టుబడి ఉన్నారు. అందులో భాగంగానే రేపు మత్స్యకారులందరూ కూడా ఇప్పటికే జాబితాలు రూపొందించబడ్డాయి. పార్టీలకు అతీతంగా మత్స్యకారులందరూ కూడాను ఈ వేట నిషేధాజ్ఞ భృతిని మాత్రం అందజేస్తారు. అది కూడా ఏకకాలంగా వారికి ఖాతాల్లో పడే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఆయన పర్యటన మాత్రం బుడగట్లపాలెంలో 5 గంటల పాటు కొనసాగుతుంది. ఓవైపు మత్స్యకారులతో ఇంటరాక్ట్ అవడం, ఆ కుటుంబాల స్థితిగతులు అడిగి తెలుసుకోవడంతో పాటు ఇక్కడ జట్టి కూడా నిర్మాణం జరుగుతుంది, దాన్ని కూడా సందర్శిస్తారు. ఈ పరిణామాలన్నింటిలో కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేందుకు మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లా యంత్రాంగం మాత్రం ఈ పర్యటన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం రీజన్కి సంబంధించిన పోలీసులు అందరూ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో మాత్రం పారా కాస్తున్నారు. ఆయన రాక కోసం మాత్రం బుడగట్లపాలెం పూర్తిగా సంసిద్ధం అయింది. ఆయన పర్యటనలో ఎటువంటి అసౌకర్యం కానీ అలజడి తలెత్తకుండా ఉండేందుకు మాత్రం భద్రతా చర్యలు మాత్రం కట్టుదిట్టంగా చేశారు. మొత్తం 1700 మంది పోలీసులు ఈ పర్యటనలో మాత్రం విధులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఏదైతే వేట నిషేధాజ్ఞ వృత్తికి సంబంధించినటువంటి ఈ పథకం ప్రారంభానికి చిక్కోలు
చిక్కోలు జిల్లా వేదిక కావడం మాత్రం మత్స్యకారులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోనే అతి పొడిగైన 193 కిలోమీటర్ల తీరం కలిగిన చిక్కోలు జిల్లాలో వేలాది మంది మత్స్యకారులు చేపల వేట వృత్తిగా జీవనం సాగిస్తుంటారు. ఈ 61 రోజుల పాటు వేట లేకపోవడంతో మాత్రం వారికి మాత్రం ఈ ఆర్థిక పరిపుష్టి ఎంతగానో దోహదపడుతుంది. ఇచ్చిన మాట ప్రకారం 20,000 రూపాయలు వారికి మాత్రం నేరుగా ఖాతాల్లో అందజేసే విధంగా చర్యలు చేపట్టినటువంటి మత్స్యశాఖ అధికారులు మాత్రం ఈరోజు ముఖ్యమంత్రి పర్యటనకి బుడగట్లపాలెం సర్వంగా సిద్ధంగా పూర్తి చేశారు. ఆ పర్యటన మాత్రం సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. బుడగట్లపాలెం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.